హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను, అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ సమావేశం అని చెప్పేసి ఈరోజు మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వివిధ శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు, సర్వీస్ రూల్స్ వంటి సమాచారం అందిన తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. వివిధ విభాగాలలో ఖాళీ పోస్టుల భర్తీకి గత నెల 30న ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయా విభాగాల అధికారులతో గురువారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, విద్య, మత్స్య, పశుసంవర్ధక, సహకార, రిజిస్ట్రేషన్, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివరాలు అందిన తర్వాతే నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పేర్కొనడం జరిగింది. అలాగే మనకి ఈనాడులో కూడా మనకి టీఎస్పీఎస్సీ చైర్మన్ తెలిపినటువంటి వివరాలు అయితే వచ్చాయి. ఉద్యోగాల భర్తీకి వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వండి అని చెప్పేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు ప్రభుత్వ శాఖల అధికారులని ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు కమిషన్కు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వాలి అని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సూచించారు. సర్వీస్ నిబంధనలు, అర్హతల్లో సవరణలు, రోస్టర్లు, అలాగే క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు, విద్యార్హతలు తదితర వివరాలు వెంటనే ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు వివిధ విభాగాల్లో 2,910 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 30న ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జనార్దన్ రెడ్డి ఆయా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతిపాదనల తయారీలో లోపాలు లేకుండా చూపాలని, నియామక ప్రక్రియలో సాంకేతిక అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సూచించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ, సాంకేతిక విద్య, గిడ్డంగులు, విత్తన సంస్థ, సహకార, ఉద్యాన, ఫిషరీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే ప్రభుత్వ విభాగాల నుంచి ఈ పర్టికులర్ రోస్టర్ పాయింట్స్ కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి కావచ్చు, క్వాలిఫికేషన్స్ అండ్ అర్హతల్లో సవరణలకు సంబంధించి, సర్వీస్ నిబంధనలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడైతే దీనికి సంబంధించి వస్తాయో టీఎస్పీఎస్సీకి, అప్పుడు మనకి గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 అండ్ ఇతర పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. మరొక అప్డేట్ వచ్చేసి మనకి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. వారం రోజుల్లో గ్రూప్ 4కు అనుమతి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. 5 నెలల్లో 65.5% ఉద్యోగాలు, 52,460 పోస్టులకు అనుమతి, 10 రోజుల్లోనే నోటిఫికేషన్లకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి దశల వారీగా సర్కారు అనుమతులను ఇస్తున్నది. ఏప్రిల్లో సీఎం కేసీఆర్ ప్రకటించగా 5 నెలల్లోనే 65.5% ఉద్యోగాలను ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 సైతం వారం రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఖాళీల వివరాలు, భర్తీ ప్రక్రియ తదితర అంశాల గురించి ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయని చెప్పేసి మనకైతే మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు 52,460 పోస్టులకి సంబంధించి అనుమతినివ్వడం జరిగిందని ఇక్కడైతే వీరు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చైర్మన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే పటిష్టంగా నోటిఫికేషన్ అని చెప్పేసి ఆయన తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ఆయా శాఖల హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహిస్తున్నాం. వారం నుంచి 3 వారాల్లోనే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ 1-2 సార్లు పునఃపరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. నిబంధనలన్నీ పటిష్టంగా అమలు చేస్తున్నాం. అభ్యర్థులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. నోటిఫికేషన్కు ముందే అభ్యర్థుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా
తలెత్తకుండా చూసుకుంటున్నామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని చెప్పేసి మెన్షన్ చేశారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి జనార్దన్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ తెలపడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే వారంలో 28,000 ఉద్యోగాలు కొద్ది రోజుల్లోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటన అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మొత్తం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు నిన్న ఒక సమావేశంలో వారం రోజుల్లో 28,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆయన తెలిపారు. ఇంకా కొద్ది రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆయన అయితే తెలపడం జరిగింది. ఇంకా కొలువుల క్రమబద్ధీకరణ తొలి ప్రతిపాదన పూర్తి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మహిళాభివృద్ధి అలాగే శిశు సంక్షేమ శాఖలో 143 కాంట్రాక్టు సూపర్వైజర్ల పర్మనెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉద్యోగులకు శాశ్వత పోస్టింగ్, కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో శాఖల వారీగా ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఇటీవల ఆదేశించింది. దీంతో క్రమబద్ధీకరణ నిబంధనలకు సంబంధించి అనుగుణంగా ఉన్నటువంటి వర్క్ హిస్టరీ ఉన్నటువంటి ఉద్యోగులను గుర్తించినటువంటి శాఖలు ప్రభుత్వానికి 143 మంది కాంట్రాక్ట్ సూపర్వైజర్ల జాబితాలో తొలి ప్రతిపాదన సమర్పించగా సీఎం కార్యాలయం దాన్ని ఆమోదించింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీరు సూపర్వైజర్లుగా ప్రమోషన్ పొంది దీనికి సంబంధించి పర్మనెంట్ అవుతారు. ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే వారం రోజుల్లో 28,000 కొలువులు, కొద్ది రోజుల్లోనే గ్రూప్ 4 నోటిఫికేషన్లు, కొలువుల భర్తీ వేగవంతం, ప్రభుత్వ శాఖలతో టీఎస్పీఎస్సీ సంప్రదింపులు అని చెప్పేసి మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ సమావేశానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా మనకి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే 4 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 9,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం హరీష్ రావు. 10 రోజుల్లో 28,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు నెలాఖరులో అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. జనవరిలో రాత పరీక్షలు, టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు, హెచ్ఓడీలతో సమావేశాలు, ప్రారంభించినటువంటి కమిషన్ అని చెప్పేసి మనకి వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. 4 రోజుల్లో 9,000 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. వచ్చే వారం 10 రోజుల్లో 28,000 ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం సంగారెడ్డిలో పిఎస్ఆర్ గార్డెన్లో ఆసరా పింఛన్లను హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారని, ఇప్పటికే 52,000 ఖాళీల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. మిగిలినటువంటి గ్రూప్ 4 డిఎస్సి ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ ఏమైందని ఆయన కేంద్రాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు నెలాఖరులో అని చెప్పేసి మెన్షన్ చేశారు. జనవరిలో రాత పరీక్షలు, ఏర్పాట్లు చేస్తున్న టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నది. ఇందుకోసం డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలతో సమావేశాలు నిర్వహిస్తుంది. 3 రోజుల కింద గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు మరో 9 డిపార్ట్మెంట్లకు చెందినటువంటి 2,910 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో మనకి గ్రూప్ 2 పోస్టులు గతంలో సర్కారు ప్రకటించినటువంటి సంఖ్యతో పోలిస్తే పెరిగాయి. గతంలో 582 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం తాజాగా 663 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. మరోపక్క గ్రూప్ 3 పోస్టులు 1,373 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. జనవరిలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో పలు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశమైనట్లు మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా 4 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎంతవరకు 4 రోజుల్లో మనకి గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందో చూడాల్సి ఉంది. ఇంకా త్వరలోనే నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అని చెప్పేసి మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ గురించి మరొక న్యూస్ పేపర్లో దిశ న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇంకా 28,000 ఉద్యోగాల భర్తీకి త్వరలో అనుమతులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆసరా పెన్షన్లకు ఏటా 12,000 కోట్లు అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ వేగవంతం, ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో టీఎస్పీఎస్సీ భేటీ, ఖాళీలు రోస్టర్ పాయింట్లపై చర్చ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఉద్యోగాల భర్తీ ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో సమీక్ష నిర్వహిస్తున్నది. ఇటీవల గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కలిపి మొత్తం 2,910 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆర్థిక అనుమతి ఇచ్చిన నేపథ్యంలో
పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో ఖాళీ పోస్టులను సంబంధించి ఇండెంట్లు, సర్వీస్ రూల్స్, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలు చర్చించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఇంకా త్వరలో గ్రూప్ 4 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ హరీష్ రావు అని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ టుడేలో కూడా మనకి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా విఆర్ఏలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం యోచన, సీఎంఓకు ఐఏఎస్ల కమిటీ సిఫార్సుల దస్త్రం, వివరాల సేకరణ పూర్తి, ప్రతిపాదనలు రెడీ, అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. రెవెన్యూ శాఖలోని విఆర్ఏలకు శుభవార్త అందించేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. విఆర్ఓల అబాలిషన్ తర్వాత విఆర్ఏల భౌతవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సుదీర్ఘంగా యోచించింది. తద్వారా 23,000కు పైగా విఆర్ఏలు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణకు నోచుకొనున్నారు. వీరందరినీ క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. ఇంకా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 333 పోస్టులతో ఫిట్టర్, సర్వేయర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 20 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. సెక్యూరిటీస్ ప్రింటింగ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి కాయిన్స్ తయారు చేసేటువంటి సంస్థ నుండి, డబ్బులు తయారు చేసేటువంటి సంస్థ నుండి 37 పోస్టులతో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ తెలంగాణలోని ఈఎస్ఐసి నుండి 169 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో సూపర్వైజర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా రైట్స్లో మనకి 20 ఇంజనీర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చెన్నై ఎయిర్పోర్ట్లో అసిస్టెంట్లకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.